హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు ఒక న్యూ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఈ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ డిఫెక్ట్ లీకేజ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, అలాగే హౌ టు అవాయిడ్ డిఫెక్ట్ లీకేజ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఈ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్స్లో కూడా మనకి డిఫెక్ట్ లీకేజ్ గురించి అడుగుతారు, అలాగే మీరు ఎలా అవాయిడ్ చేస్తారు లీకేజ్ని అనే క్వశ్చన్స్ కూడా మనం అడుగుతారు. సో కాబట్టి ఈ వీడియోలో మనము దీనికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను అప్డేట్ చేశాను. సో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ అయితే అవుతుంది. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. వాట్ ఈస్ డిఫెక్ట్ లీకేజ్? ఇన్ సింపుల్ వర్డ్స్, డిఫెక్ట్ లీకేజ్ ఈజ్ ద metric that is used to identify the efficiency of the QA testing, that is how many defects are missed, slipped during the QA testing. It is a calculated using a simple formula: number of defects found in a production or UAT, number of defects found in testing. సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. సో ఈ డెఫినేషన్ చూసుకుంటే డిఫెక్ట్ లీకేజ్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసి ఎండ్ టు ఎండ్ సో అఫీషియల్గా మన ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తాం కదా. సో రిలీజ్ చేసినప్పుడు కస్టమర్ అలాగే క్లయింట్స్ ఎవరైతే ఇష్యూస్ని ఫేస్ చేస్తారో, ఎవరైతే ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తారో, సో ఆ ఇష్యూస్ని తీసుకొని కంపేర్ చేసుకొని సో ఎక్కడ మిస్ అయ్యాయి, ఇవన్నీ డైరెక్ట్ సినారియోసా, లేదంటే సాఫ్ట్వేర్లో బగ్గా, ఏమైనా ప్రోగ్రామింగ్లో బగ్గా, లేదంటే ఏమైనా డిఫరెంట్ సినారియోసా, నెగటివ్ సినారియోసా. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ లీకేజ్ అవుతుంది, సో ఇక్కడ టెస్ట్ చేయలేదు, ఇక్కడ మిస్ అయ్యింది అనే ఒక ఫైనల్ కన్క్లూజన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనము డిఫెక్ట్ లీకేజ్ అంటారు. అంటే ఎక్కడైనా మిస్ అయ్యి ఉన్నా, లేదంటే ఏదైనా సినారియో టెస్ట్ చేయకున్నా, సో ఇలాంటి పాయింట్ని తీసుకొని మనము డిఫెక్ట్ లీకేజ్ అంటారు. సో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డిఫెక్ట్ లీకేజ్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము 100% ఎఫర్ట్ని పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు రిక్వైర్మెంట్స్ ఏం అర్థం కాకుండా డైరెక్ట్గా మీరు టెస్టింగ్లో జంప్ అయ్యి సో మీకు ఏదైతే నచ్చిందో అది టెస్ట్ చేసి అప్డేట్ చేస్తే సరిపోదు కదా. ఓవరాల్గా సో కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే సో ఒక ప్రోడక్ట్ సో మంచి క్వాలిటీతో ఉండాలి, అలాగే ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా సో తన వర్క్ స్మూత్గా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్తో సో సాఫ్ట్వేర్ని ఒక కంపెనీని రీచ్ అయ్యి సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కస్టమర్ నుంచి కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని టెస్టింగ్ చేయాలి. కస్టమర్ కూడా ఈ బేస్డ్ ఆన్ ద రిక్వైర్స్ మీద ఫోకస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం టెస్ట్ చేసే ముందు సో ఇలాంటి గ్యాప్స్ ఉన్నప్పుడు ఈ బగ్స్ని ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తారో కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ సో ఆ బగ్స్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం డిఫెక్ట్ లీకేజ్ని ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీటిని ఏం చేస్తారు? సో ఇలా వచ్చాయి బగ్స్, నెక్స్ట్ దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దీనికి సంబంధించిన బగ్స్ని ఫైండ్ అవుట్ చేసి సో దీన్ని ఒక అప్డేట్గా ఇవ్వడం కానీ, లేదంటే ఓన్లీ 1 కస్టమర్ 2 కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి హాట్ ఫిక్సెస్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తారు. సో అలాగే దీనికి సంబంధించిన టెస్టింగ్ టీమ్ కానీ వాటిని జస్ట్ వాళ్ళని అడగడం, దీనికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని మళ్ళీ యాడ్ చేయడం, టెస్ట్ చేయడం అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అవాయిడ్ చేయాలి అనే ప్రాసెస్తో నెక్స్ట్ పాయింట్ అయితే రైస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే హౌ టు అవాయిడ్ డిఫెక్ట్ లీకేజ్. సో ఇది ఒక క్వశ్చన్. సో దీనికి సంబంధించి రియల్ టైంలో ఒక పాయింట్స్ని యాడ్ చేశాను. సో ఫస్ట్ అండర్స్టాండ్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ కవర్ ఆల్ సినారియోస్ వైల్ రైటింగ్ టెస్ట్ కేసెస్, నెక్స్ట్ డోంట్ మిస్ స్మాల్ ఇష్యూస్ యాజ్ వెల్. సో ఇది జనరల్గా మనము ఏదైనా ఒక అప్లికేషన్ని టెస్ట్ చేసే ముందు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో దాని యొక్క అవుట్పుట్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏ విధంగా ఉంది, అవుట్పుట్ మనకు వచ్చిన యాక్చువల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఎలా టెస్ట్ చేయాలి. సో ఫస్ట్ దీనికి సంబంధించిన ఒక ప్లాన్ అయితే మీ దగ్గర ఉండాలి. సో దాని తర్వాతే మీరు సినారియోస్ని అర్థం చేసుకుని సినారియోస్ రాయడము, అలాగే సినారియోస్ కింద మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాయడము. సో ఇలా 1 by 1 మీరు బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనము ఏదైనా టెస్టింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అదేముందిలే అని ఎప్పుడు తీసుకోకూడదు. ఫస్ట్ ఇది మెయిన్గా మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెవలపర్ మీకు తెలిసినా తెలియకపోయినా సో తనెవరో మీరెవరో యాజ్ అ వర్క్ చేసేటప్పుడు, అంతేగాని మన ఫ్రెండే కదా అదేం కాదులే నెక్స్ట్ టైంలో చూద్దాం, నెక్స్ట్ ఫిక్స్ చేసుకుందాంలే అనే ఒక ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మంది కాదు,
సో మనం వేరే కస్టమర్కి ఇస్తున్నాము. సో మనము ఓకే, కానీ తను మళ్ళీ ఫేస్ చేస్తారు కదా ప్రాబ్లమ్స్, మళ్ళీ తను ఫైండ్ అవుట్ చేసి రైస్ చేస్తే మనకి ఎలా ఉంటుంది. సో కాబట్టి మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో వర్క్ ఎలా ఉండదంటే 100% మీ సైడ్ నుంచి మీరు ఇవ్వాలి. సో ఎప్పుడైనా మీరు చూడండి, ఏదైనా ఆర్గనైజేషన్లో లైక్ ఒక టెస్టర్ కానీ ఒక డెవలపర్స్ కానీ కంపల్సరీగా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏదైనా లైక్ ఫిజికల్గా కాదు, లైక్ మెయిల్ థ్రెడ్స్లో కానీ, లైక్ టీమ్స్లో కానీ, వెబ్ఎక్స్లో కానీ. సో ఇది కామన్, ఎందుకంటే వర్క్ వైజ్గా లైక్ ఇలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి. సో ఇలాంటప్పుడు మీరు ఏంటంటే ఓవరాల్గా ప్రొడక్ట్ని అర్థం చేసుకోవడము, అలాగే మంచిగా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా ప్రొడక్ట్ సక్సెస్ అయితే ఇంకా మీ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇంకా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో కాబట్టి టెస్టింగ్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ సినారియోస్. ఏ సినారియో మిస్ అవ్వకూడదు. ఎందుకు మిస్ అవ్వాలి, అవసరం లేదు, మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్ కేసెస్ కూడా ప్రతి ఒక్కటి రాయండి. చిన్నదైనా పర్లేదు, అన్ని టెస్ట్ కేసెస్ రాయండి. టెస్టింగ్ చేసేటప్పుడు మీరు ఇంకా కొన్ని టెస్ట్ కేసెస్ మీకు వస్తాయి. సో ఇవి మిస్ అయినటివి అవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా వేరే వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటే ఆ కేసెస్ని కూడా కవర్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనము డిఫెక్ట్ లీకేజ్ని అవాయిడ్ చేయడానికి ఈ విధంగా మనం థింక్ చేస్తే సో ఈజీగా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని మనము కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ టెస్టర్ యొక్క రోల్ ఈ విధంగా ప్లే చేయాలి. సో ఈ విధంగా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో అలాగే దీనికి సంబంధించిన లైక్ టెస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి లైక్ మన డేటా అయితే ఉంటుంది. సో మనం ఎలాంటి డేటాని మనము మన ప్రొడక్ట్ మేనేజర్ కానీ టీమ్ లీడ్స్ కానీ చూపిస్తాము అనే ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే చేశాను. సో ఇది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టేటస్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ బ్లాక్డ్, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఫెయిల్డ్, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ పాస్డ్. సో ఈ విధంగా మనం హై లెవెల్లో ఒక లైక్ గ్రాఫికల్గా మనం చూపించగలిగితే సో ఈజీగా అర్థమవుతుంది లైక్ ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది, సో ఇంకా ఎంత టైం కావాలి ఫిక్స్ చేయడానికి, సో ఎలాంటి బగ్స్ ఉన్నాయి. సో ఇలాంటి లైక్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుని మనము డైలీ బేసిస్, వీక్లీ బేసిస్ మనం అప్డేట్ చేస్తూ ఉంటుంటే సో ఎక్కువ లైక్ ఈ డిఫెక్ట్ లీకేజ్ని అవాయిడ్ చేయడానికైతే మంచిగా ఉంటుంది. అలాగే మీకు ఓవరాల్గా దీని యొక్క లైక్ క్వాలిటీ అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. సో కాబట్టి ఇలాంటి గ్రాఫ్స్ని మెయింటైన్ చేసుకుంటారు. జనరల్గా మనకి లైక్ ఎక్సెల్లో కూడా మనము ఇలాంటి గ్రాఫ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. సో దాని యొక్క పై చార్ట్స్ కానీ లైక్ గ్రాఫికల్గా కానీ సో మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే నెక్స్ట్ వన్ చూసుకుంటే డిఫెక్ట్ స్టేటస్ బై ప్రయారిటీస్. సో ఇక్కడ చూసుకుంటే క్రిటికల్ డిఫెక్ట్స్ కౌంట్, హై డిఫెక్ట్ కౌంట్, లో డిఫెక్ట్ కౌంట్, మీడియం డిఫెక్ట్ కౌంట్స్. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఈ పై చార్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మనం జనరల్గా సో ఎలాంటి బగ్స్ ఫైండ్ అవుట్ చేసాము, సో లైక్ దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా ప్రోడక్ట్కి రిలీజ్ చేయడానికి, అలాగే మనకి దీనికి సంబంధించిన ఎంత టైం ఉంది ఇలాంటి బగ్స్ని ఫిక్స్ చేసుకోవడానికి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో ఈ గ్రాఫ్ మనము డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మనము ఈజీగా లైక్ ఎన్ని బగ్స్ ఉన్నాయి, సో లైక్ క్రిటికల్ ఎన్ని ఉన్నాయి, అలాగే హై, మీడియం, అలాగే లో ప్రయారిటీ ఉన్నాయి అనేది చూడొచ్చు. అలాగే దీంతోపాటు ఈజీగా మనము డెవలపర్స్ కానీ అలాగే మన టెస్ట్ మేనేజర్స్ కానీ ఈ రిపోర్ట్ పంపించడం వల్ల సో ఈ ప్రోడక్ట్ యొక్క లైక్ లీకేజ్ని అవాయిడ్ చేయడానికి సో వాళ్ళ నుంచి మన సజెషన్స్ కానీ అవుట్పుట్స్ కానీ రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం గ్రాఫికల్గా సో బగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఫైనల్ వన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీషన్ పర్సంటేజ్. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అన్ఎగ్జిక్యూటెడ్, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏదైతే టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకునే టెస్ట్ కేసెస్ రాసుకుంటాము సో ఆ టెస్ట్ కేసెస్ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్ కానీ లైక్ ఫంక్షనాలిటీ పరంగా కానీ సో ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని కేసెస్ ఉన్నాయి, సో ఇంకా ఎన్ని కంప్లీట్ చేయాలి, సో దీనికి సంబంధించిన టైం ఎంత ఉంది, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మనం ఈ గ్రాఫ్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ గ్రాఫ్ అనేది బేస్డ్ ఆన్ ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో కొన్ని టెస్ట్ కేసెస్ అనేది ఫెయిల్ చేసేస్తాం మనం. సో ఎందుకంటే దానివల్ల మనకి ఇష్యూస్ ఉంటాయి, సో అవి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో అలాంటి లైక్ డిఫెక్ట్ అలాంటి టెస్ట్ కేసెస్ ఫెయిల్లో ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ మనము మానిటర్ చేసుకుంటాము. సో ఇవన్నీ రిక్వైర్డా సో ఈ రిలీజ్కి, సో అలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకుంటాము. సో ఏదైతే మనం అన్ఎగ్జిక్యూటెడ్లో ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏంటంటే లైక్ కంపాటిబిలిటీ లైక్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి, కొన్ని ఏంటంటే లైక్ ఈ ఫ్యూచర్ని నెక్స్ట్ టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మన టెస్ట్ కేసెస్ కూడా అప్డేట్ చేసి ఉంటాము. ఆ టెస్ట్ కేసెస్ మనము లైక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవ్వడం కానీ సో టెస్ట్ ప్లాన్ని రిమూవ్ చేయడం కానీ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనము టెస్ట్ కేసెస్కి రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్తో కూడా మన గ్రాఫ్ని డిజైన్ చేసి సో మనము లైక్ మన స్టేటస్ కోసం చెప్పుకోవడం కానీ అలాగే మన మేనేజర్స్ కానీ మన టీమ్స్ కానీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది వీక్లీ వైజ్గా. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో యాజ్ ఎ టెస్టర్గా సో మనకి లైక్ మన స్కిల్ సెట్ కూడా పెరుగుతుంది, అలాగే ప్రోడక్ట్ కూడా మంచి క్వాలిటీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మిస్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎలాంటి బగ్స్ ఉన్నాయి, సో ఎన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేశారు, ఆ బగ్స్ సంబంధించిన స్టేటస్ ఏంటి, ఇలాంటి
ఇలాంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండడం వల్ల సో మీకు డిఫెక్ట్ లీకేజ్ని అవాయిడ్ చేయడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము మంచి క్వాలిటీతో ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఎవరైతే టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారో సో ఈ విధంగా లైక్ మీరు మెయింటైన్ చేయండి, అలాగే నేర్చుకోండి. సో ఎప్పుడైతే మనం చేస్తామో మంచి రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే చెప్పండి. సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఆ టాపిక్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. సో 1 by 1 లైక్ అప్లోడ్ చేస్తూ వస్తాను. సో మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ లైక్ రీసెంట్గా నాకు 2 days బ్యాక్ 3K అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.